జగిత్యాల జిల్లా కొత్త బస్టాండ్ చౌరస్తా దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నాకు దిగారు. రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేయడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో పోలీసులు, ఏబీవీపీ విద్యార్థుల మధ్య వాగ్వాదం జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ జగిత్యాల నగర శాఖ ఆధ్వర్యంలో ఈరోజు నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో విద్యారంగానికి కేవలం 7.9% నిధులు కేటాయించడం అనేది రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుచేటు. దాదాపు 6-7 సంవత్సరాల నుంచి ఈ విద్యా వ్యవస్థను పూర్తిగా తుంగలో తొక్కే విధంగా ఈ ప్రభుత్వాలు వ్యవహరించడం జరుగుతుంది. దీన్ని నిరసిస్తూ ఈరోజు జగిత్యాల నగర శాఖ ఆధ్వర్యంలో స్థానికంగా ఉన్న కొత్త బస్టాండ్లో ఏదైతే నిరసన కార్యక్రమం నిర్వహించడం కళాశాల విద్యార్థులని, మా తోటి కార్యకర్త మిత్రులని, స్వాములని చూడకుండా ఈ పోలీసు వాళ్ళు దౌర్జన్యంగా లాక్కుంటూ కార్లో తన్నుకుంటూ తీసుకెళ్ళడం ఇది చాలా చిక్కుచేటు. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వానికి వీళ్ళు తొత్తుల్లా పనిచేయడం, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏదైతే పోలీసు వ్యవస్థ అనేది రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తిగా ఏదో బానిసలాగా పనిచేయడం ఇది సిగ్గుచేటు. ఏదైతే కార్యకర్తల్ని, విద్యార్థి సంఘ నాయకుల్ని కూడా చూడకుండా ఏదైతే స్థానికంగా ఉన్న సమస్యని ప్రవేశపెట్టే ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమాన్ని పోలీసు వాళ్ళు అడ్డుకోవడం చాలా దుర్మార్గమైన స్థితి.